సో ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్లో ముఖ్యమైన ఎంసీక్యూ ప్రశ్నలు అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్లానింగ్ అని చెప్పినప్పుడు సరైన అర్థం ఏమిటి? సో ఇక్కడ చూడండి, ఏం చేయాలో ముందుగానే నిర్ణయించుకోవడం, శిక్షణ గురించి ఉత్సాహంగా ఉంచడం, గతాన్ని ప్రతిబింబించడం, టోర్నమెంట్ ప్రణాళిక అని. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకు ఏం చేయాలో ముందుగానే నిర్ణయించుకోవడం అండి. సో మనకి సరైన సమాధానం వచ్చేసి ఏం చేయాలో ముందుగానే నిర్ణయించుకోవడం అనేది సరైన సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే చూడండి, క్రీడా టోర్నమెంట్లో ప్రణాళిక యొక్క ఆ లక్ష్యాలు వీటి కలిగి ఉండవు. సో మరొకసారి రిపీట్ చేద్దాం. సో క్రీడా టోర్నమెంట్లో ప్రణాళిక యొక్క లక్ష్యాలు వీటిని కలిగి ఉండవు. సో టోర్నమెంట్ నిర్వహణ, వైఫల్యానికి కారణాలు కనుగొనడం, సామర్థ్యాన్ని బట్టి పనిని పంపిణీ చేయడం, సమయాన్ని లక్ష్యాన్ని చేరుకోవడం. సో ఇక్కడ 3 అనేవి సరైన సమాధానాలు ఉన్నాయి. వైఫల్యాన్ని కారణాలను కనుక్కోవడం, సామర్థ్యాన్ని బట్టి పనిని పంపించేయడం, సమయాన్ని లక్ష్యాన్ని చేరుకోవడం, ఇవన్నీ ఈ యొక్క ప్రణాళిక యొక్క లక్ష్యాలండి. సో ఇక్కడ లక్ష్యాలు కలిగి ఉండనిది ఏమంటే టోర్నమెంట్ నిర్వహణ అండి. సో మేనేజ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి సరైన సమాధానం వచ్చేసి టోర్నమెంట్ నిర్వహణ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాణిలో స్పోర్ట్స్ టోర్నమెంట్ కోసం అత్యంత ముఖ్యమైన ప్రణాళిక లక్ష్యాలలో ఏది కాదు? సో ఫస్ట్ ఆప్షన్ పనిని సకాలంలో పూర్తి చేయడం, అంత సక్రమంగా ఉందని హామీ ఇవ్వడానికి. మరి ఆప్షన్ సి అథ్లెటిక్ పనితీరును మెరుగుపరచడానికి. ఆప్షన్ డి వచ్చేసి డబ్బు సంపాదించడానికి. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి డబ్బు సంపాదించడానికి. సో ముఖ్యమైన ప్రణాళికలో కానిదండి. సో ఇది డబ్బు సరైన సమాధానం దీనికి వచ్చేసి డబ్బు సంపాదించడానికి అనేది సరైన సమాధానం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే, టోర్నమెంట్ కోసం బోర్డింగ్ మరియు లాడ్జింగ్ కమిటీ ఏమి ఏర్పాటు చేసింది? సో ఆప్షన్ ఏ బోర్డింగ్ మరియు లాడ్జింగ్ బడ్జెట్ తయారీ, భోజనం మరియు రిఫ్రెష్మెంట్లు మరియు ప్రధాన అతిథి బస. ఆప్షన్ సి వచ్చేసి పాల్గొనే వారికి వసతి మరియు ఆహారం అందించబడుతుంది. ఆప్షన్ డి వచ్చేసి పాల్గొనే వారిలో మరియు అధికారులకు ఫలహారాలు అందించబడతాయి. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి సి అండి, పాల్గొనే వారికి వసతి మరియు ఆహారము అందించబడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే, క్రింది ఏ కమిటీల ద్వారా వివిధ అధికారాలను ఎంపిక చేస్తారు? సో ఆప్షన్ ఏ అధికార కమిటీ ద్వారా, ఆప్షన్ బి రిఫ్రెష్మెంట్ కమిటీ ద్వారా, ఆప్షన్ సి ఫైనాన్షియల్ కమిటీ ద్వారా, ఆప్షన్ డి వచ్చేసి ప్రకటన కమిటీ ద్వారా. సో దేని ద్వారా చేస్తారంటే అధికార కమిటీ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుందండి. సో సరైన సమాధానం వచ్చేసి అధికారి కమిటీ కోసం అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే, క్రీడా ఈవెంట్ల వేదిక, తేదీ మరియు సమయాన్ని నిర్ణయించడానికి ఏ రకమైన కమిటీ వ్యవహరిస్తుంది? సో ఆప్షన్ ఏ మీటింగ్ తర్వాత కమిటీ, ఆప్షన్ బి ప్రీ మీట్ కమిటీ, ఆప్షన్ సి మీట్ కమిటీ సమయంలో, ఆప్షన్ డి పైవన్నీ. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ప్రీ మీట్ కమిటీ అండి. సో మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ప్రీ మీట్ కమిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే, అవుట్ స్టేషన్ అభ్యర్థులు బస సౌకర్యాన్ని మరియు
పాల్గొనే వారందరికీ రిఫ్రెష్మెంట్ సరిపోతుందో లేదో తనిఖీ చేయడానికి ఏ రకమైన కమిటీ వ్యవహరిస్తుంది? సో ఇక్కడ మళ్ళొకసారి క్వశ్చన్ చదువుదాం. అవుట్ స్టేషన్ అభ్యర్థులు బస సౌకర్యాన్ని మరియు పాల్గొనే వారందరికీ రిఫ్రెష్మెంట్ సరిపోతుందో లేదో తనిఖీ చేయడానికి ఏ రకమైన కమిటీ వ్యవహరిస్తుంది? ఆప్షన్ ఏ సమావేశాంతర కమిటీ, ఆప్షన్ బి ప్రీ మీట్ కమిటీ, ఆప్షన్ సి మీట్ కమిటీ సమయంలో, ఆప్షన్ డి పైవన్నీ. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకి ప్రీ మీట్ కమిటీ అండి. సో సరైన సమాధానం వచ్చేసి మనకి ప్రీ మీట్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, సెట్ షెడ్యూల్ను అనుసరించే నిర్దిష్ట కార్యాచరణలో బహుళ జట్ల మధ్య పోటీ. సో ఆప్షన్ వచ్చేసి టోర్నమెంట్, ఆప్షన్ బి మ్యాచ్, ఆప్షన్ సి ఫిక్చర్, ఆప్షన్ డి ఫైట్. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి టోర్నమెంట్ అండి. టోర్నమెంట్ ద్వారా మనకి సెట్ షెడ్యూల్ను అనుసరించి నిర్దిష్ట కార్యాచరణలో బహుళ జట్ల మధ్య పోటీ జరుగుతుందండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టోర్నమెంట్లో ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? సో ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 8. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి 4 అండి. సో టోర్నమెంట్ ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నాకౌట్ టోర్నమెంట్ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటి? సో ఇది చాలా ఇంపార్టెంట్ అడిగేటువంటి క్వశ్చన్ అండి. నాకౌట్ టోర్నమెంట్ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటి? ఇది క్రీడలో పోటీ స్థాయిని పెంచుతుంది, తక్కువ సంఖ్యలో అధికారుల అవసరము, ఈవెంట్కు తక్కువ సమయం ముగిసింది, పైవన్నీ. సో ఇక్కడ సమాధానం వచ్చేసి పైవన్నీ అండి. సో ఇది క్రీడలో పోటీ స్థాయి పెంచుతుంది, ఇది సరైన సమాధానమే. తక్కువ సంఖ్యలో అధికారుల అవసరం, ఇది కూడా కరెక్టే. సో ఈవెంట్ తక్కువ సమయంలో కూడా ముగుస్తుంది అండి. సో కాబట్టి ఆప్షన్ అనేది పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ మన శరీరాలు వెచ్చగా ఉంచుతుంది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, కొవ్వులు. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి కొవ్వు అండి. మన కొవ్వు వచ్చేసి మన శరీరంలో కొవ్వు అనేది వెచ్చదనాన్ని ఉంచుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ యొక్క ప్రధాన వనరులు ఏమిటి? ఆప్షన్ ఏ చేపలు, మాంసము, గుడ్లు, ఆప్షన్ బి ఆకుపచ్చ కూరగాయలు, ఆప్షన్ డి గోధుమలు మరియు బియ్యం, ఆప్షన్ డి సూర్యకాంతి మరియు నీరు. సో ఇక్కడ ప్రోటీన్ యొక్క ప్రధాన వనరులు ఏవంటే చేపలు, మాంసము, గుడ్డు అనేది సరైన సమాధానం అండి. సో ఇక్కడ జవాబు వచ్చేసి మనకి చేపలు, మాంసము, గుడ్లు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, ఈ మాక్రో మినరల్ శరీరంలో హైడ్రో బ్యాలెన్స్లో సహాయపడుతుంది. సో ఆప్షన్ ఏ పొటాషియం, కాల్షియం, సో ఆప్షన్ సి వచ్చేసి సోడియం, ఆప్షన్ డి వచ్చేసి భాస్వరం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకి పొటాషియం అనేది సరైన సమాధానం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అడిగేటువంటి క్వశ్చన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. సో ఇక్కడ జూన్ 20 అనేది ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ బి వచ్చేసి జూన్ 21, ఆప్షన్ సి వచ్చేసి జూన్ 22, ఆప్షన్ డి వచ్చేసి జూన్ 23. మనకి యోగా డే వచ్చేసి జూన్ 21న జరుపుకోవడం అనేది జరుగుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, యోగా సూత్రం సంకలనం చేయబడింది. సో ఆప్షన్ ఏ పతంజలి, ఆప్షన్ బి గోరాండా, ఆప్షన్ సి స్వాత్మారామ, ఆప్షన్ డి పైవేవి కాదు.
సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి పతంజలి అండి. సో యోగా సూత్రం అనేది పతంజలి అనేది సంకల్పం చెందిందండి. సో ఈరోజు ఈ క్వశ్చన్స్ అండి. సో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి క్వశ్చన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ డిఎస్సి సిలబస్ ఆధారంగా టాపిక్స్ అయితే వస్తుంటాయి. మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లాట్స్.